హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. నేను మీ మంగలక్ష్మి. మనము రామ్తా బుక్ నుంచి మహాసంకల్ప శక్తి నుంచి ఆత్మశక్తి సంకల్ప శక్తి 2-3 థర్డ్ ఎపిసోడ్. ఇది జీవితం పట్ల బాధ్యత, దాని గురించి చెప్పుకుంటున్నాం. అద్భుతమైన క్లాస్ ఇది, అద్భుతమైన జ్ఞానం. ఓన్లీ ద ఈగో ఈజ్ ఎవర్ హర్ట్. యూ కెనాట్ హర్ట్ ఏ హంబుల్ మ్యాన్. ట్రూ హంబుల్నెస్ ఈజ్ సింప్లీ ఈగోలెస్నెస్. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ మాస్టర్. చెప్పుకుందాము. జీవితం పట్ల బాధ్యత. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి, నాకు ముందుకు నడిపిస్తున్న దుర్గామాతకి, నా ఆత్మ ఉన్నతికి తోడ్పడిన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్కి, పత్రి మాస్టర్కి, రామ్తా మాస్టర్కి, వంశీకిరణ్ మాస్టర్ గారికి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని సర్వ ప్రాణకోటికి, సర్వజీవులకి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో లేదా మరే లోకంలోనైనా పోటీతత్వం లేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని మీకు తెలుసు కదా. మీ సాధనే మీ పెట్టుబడి. మీరు ఎంత సాధన చేస్తుంటారో దానికి అనులోమానుపాతంలో ప్రపోర్షనల్లీ మీరు జీవితానుభవాలు పొందుతుంటారు. మనం ఎంత చేసుకుంటే దానికి అంత తగ్గట్టుగా జీవితానుభవాలు పొందుతూనే ఉంటాం. అంతర్ప్రపంచం ద్వారా మానవులంతా ఒకే చైతన్య శక్తి ద్వారా అనుసంధానించబడి ఉన్నారు. మానవులందరిలో ఉంటున్నది ఒకే చైతన్య శక్తి, ఒకే బ్రహ్మ పదార్థం కదా. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి, మీ మానసిక పరిణతి మానవ జాతికి అంతటికీ చెందుతుంది. సంకల్ప శక్తి ద్వారా మీరు పొందే ప్రాపంచిక ఆధ్యాత్మిక ప్రగతి మానవాళినంతా ప్రభావితం చేస్తుంది. కనుక మాస్టర్స్ ఉన్నత లక్ష్యాలు, సంకల్పాలు ఎంచుకోవడానికి సంకోచించకండి. అలాగే జరుగును కాక మాస్టర్ చెప్తున్నారు. మాస్టర్, అంతర్ప్రయాణం, ఇన్నర్ జర్నీ కొన్నిసార్లు కష్టంగాను, కొన్నిసార్లు అయోమయంగాను ఉంది. సరళమైన మార్గాన్ని సూచించగలరా? మనం రామ్తా మాస్టర్ని అడుగుతున్నాం. రామ్తా మాస్టర్ ఏమంటున్నారంటే, ఇంతకుముందే చెప్పినట్లు శ్వాసను గమనించండి. శ్వాసను గమనించడం ద్వారా శ్వాస మీద ధ్యాస మీ అంతరంగంలోకి ప్రవేశించడం చాలా సులభం. 4-5 నిమిషాలు శ్వాసను గమనించిన తర్వాత ఊహశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్ ద్వారా మీ లక్ష్యము, సంకల్పము పై వివిధ రకాలుగా మీ మనోఫలకంలో కలలు కనండి. సుఖాసనంలో హాయిగా, స్థిర సుఖాసనంలో హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ చుట్టూ శక్తి, ఎనర్జీ ఫీల్డ్ ఆవరించి ఉన్నట్లు భావన చేయండి. మన చుట్టూ ఒక అద్భుతమైన శక్తి, ఒక ఎనర్జీ ఉన్నది అనేది భావన చేసుకోవాలి. ఆ శక్తి క్షేత్రమే చైతన్య శక్తి అని మీరు గుర్తించాలి. అంటే మన లోపల ఉన్న కాన్షియస్నెస్సే అది. ఆ చైతన్య శక్తిని మీ అంతరంగంలోనికి శ్వాస ద్వారా తీసుకుంటున్నట్లు భావన చేయండి. మనం శిరసుఖాసనంలో కూర్చొని మన చుట్టూ ఒక అద్భుతమైన శక్తి చుట్టూ ప్రసరించి ఉన్నది. ఆ శక్తిని నేను నా లోపలికి గ్రహిస్తున్నాను, మన అంతరంగంలోకి తీసుకుంటున్నాను అని భావన చేసుకుంటూ ఉండాలి. క్రమక్రమంగా మెల్లిమెల్లిగా మీరు సంకల్పించిన లక్ష్యాలను ఇప్పటికే పొంది ఉన్నట్లు కలలు కనండి. అంటే నేను ఏమేమి సంకల్పాలు చేసుకున్నానో ఆల్రెడీ నాకు ఉన్నాయి, నేను వాటిని పొందుతున్నాను. కలలు ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఊహాశక్తి. ఈ ఊహాశక్తి అంతర్ప్రపంచంలోని చైతన్య శక్తిని రూపాంతరం చెందించి బాహ్య ప్రపంచంలో భౌతిక జీవితానుభవాలుగా మీకు ఎదురవుతాయి. పరిపూర్ణమైన ఆరోగ్యం ఉన్నట్లు ఊహాశక్తి ద్వారా కలలు కనండి. నేను సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. నా శరీరంలో ప్రతి ఒక్క అవయవము నాకు అద్భుతంగా పనిచేస్తుంది. నా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను నేను. మీరు వాంఛించిన సంపద ప్లస్ ఐశ్వర్యము ఇప్పటికే మీ జీవితంలో భౌతిక సంఘటనల రూపంలో ఉన్నట్లు కలలు కనండి.
నేను ఒక అద్భుతమైన ఇంటిని కలిగి ఉన్నాను, నేను మంచి స్థితిలో ఉన్నాను, నేను మంచి సంపద సమృద్ధితోని ఉన్నాను అనే దాని మీద డ్రీమ్స్ అంటే కలలు కంటూ ఉండాలి. మీరు ఎంచుకున్న రంగాలలో నైపుణ్యము సామర్థ్యంను పెంపొందించుకొని జీవిత మాధుర్యాన్ని పొందుతున్నట్లు కలలు కనండి. మనము ఇప్పుడు నేను ఒక మంచి డ్రీమ్ హౌస్, నేను మంచి ఇంట్లో ఉన్నాను, నేను మంచి హౌస్ నాకు లభించింది, నేను అద్భుతమైన ఇంట్లో ఉన్నాను, అందులో నాకు అద్భుతమైన బెడ్రూమ్, అందులో హ్యాపీగా ఎంత సంపూర్ణంగా ఎంత హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఒక అద్భుతమైన కారు ఉంది, నాకు ఒక అద్భుతమైన అంటే ప్రతిదనమాట. మనం ఏది అది దాని గురించి కలగల దీంట్లో నేను పూర్తిగా లీనమైపోయాను అనమాట. ఇంకా మీ జీవితంలో అంతా మంచిగా జరుగుతున్నట్లు, జీవితంలో ప్రవేశించే ప్రతి సంఘటన మీ ప్రగతికి పురోగతి ఉపకరిస్తుందని భావన చేయండి, కలలు కనండి. బాహ్య ప్రపంచంలో ఎటువంటి స్థితిగతులైనా ఉండని, కానీ అంతర్ప్రపంచంలో మట్టుకు మీరు వాంఛించిన వాటిని ఊహాశక్తి ద్వారా జీవితానుభవాలుగా పొందండి. బయట ప్రపంచంలో ఎవరిని ఉండని, మన లోపల మనము అద్భుతమైన ప్రపంచాన్ని మనమే సృష్టించుకోవాలి. మాస్టర్ అదే చెప్తున్నారు. అవే జీవితానుభవాలుగా మనం రూపాంతరం చెంది అంటే చుట్టూ కూడా అదే ఉంది అనేది మనం ఒక దానిలో వెళ్ళిపోతే అంటే బాహ్య ప్రపంచంలో కూడా అదే సృష్టించబడుతుంది. మాస్టర్ కలలు కనడము డ్రీమింగ్ ఆర్ విజువలైజేషన్ను ఇప్పుడున్న పరిస్థితుల్లో సహా కలుపుకొని చేయాలా? కలలు కనడంలో ఎంతవరకు స్పష్టత క్లారిటీ ఉండాలి? నేను కలలు కనడంలో పిక్చరైజ్ చేసేటప్పుడు స్పష్టంగా భౌతిక సంఘటనలు ఊహించుకోలేకపోతున్నాను, ఒక మాస్టర్ అడుగుతున్నారు. అప్పుడు రామ్తో మాస్టర్ ఏమంటున్నారంటే, మాస్టర్ కలలు కనేటప్పుడు కొత్త పరిస్థితులను న్యూ సర్కమ్స్టెన్సెస్ ఊహించుకొని భావన చేయాలి. ఉదాహరణకి గొంగళి పురుగునే తీసుకోండి. ఆ గొంగళి పురుగు తాను గొంగళి పురుగుగానే ఉన్నట్లు కలలు కనడంలో అర్థం లేదు కదా. అలా కాకుండా మరో కొత్త రూపాన్ని పొందుతున్నట్లు, ఇప్పటికే పొంది ఉన్నట్లు కలలు కనాలి. పలానా రూపంలో ఉండాలని నిర్దిష్టంగా స్పెసిఫిక్గా కానీ ఇంటెలిజెన్స్ పరిధిలో కానీ గ్రహించే స్థితిలో లేకపోయినప్పటికీ దాని అంతరంగానికి మట్టుకు అది స్పష్టంగా తెలుస్తుంది. తానున్న స్థితి నుండి మరో కొత్త రూపంలోకి రూపాంతరం చెందాలనే సంకల్పం ఉండి తీరాలి. ఆ తర్వాత కొత్త రూపాన్ని ఇదివరకే పొంది ఉన్నట్లు కలలు కనాలి. గొంగళి పురుగుగానే ఉంటాను అనే స్థితి దాటేసి నేను అద్భుతమైన స్థితిలో ఉన్నాను, నేను ఇంత అందంగా తయారైనాను, నేను ఇంత ఎలా ఉన్నాను నేను అని అది మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట. అంటే సీతాకోక చిలుక ఎలా మారుతుంది? గొంగళి పురుగు నుంచే కదా. అదే చెప్తున్నారు మాస్టర్. అలాగే మీరు కూడా ఇప్పుడున్న పరిస్థితులను కాకుండా మీరు ఆకాంక్షించే కొత్త పరిస్థితులను ఇప్పటికే పొంది ఉన్నట్లు కలలు కనండి. మీ జీవితంలో ఏవేవి వాంఛిస్తున్నారో వాటిని సంకల్ప శక్తి ప్లస్ ఊహాశక్తి ద్వారా అంతరంగనకు చేరివేయండి. కలలు కనడంలో స్పష్టత అనేది ఈ విధంగా ఉండాలి అని ప్రామాణికత అంటే మెజర్మెంటు లేదు, ఇంత ఇది అనేది కొలత ఏది లేదు. మీరు ఎంతవరకు స్పష్టత వస్తుందో అంతే చాలు. దానికోసం మరింత స్పష్టత కావాలని తపన పడకండి. ఎంత స్పష్టతతో కలలు కంటున్నారనేదే ప్రామాణికం కాదు. స్పష్టత వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సంకల్ప శక్తి ముఖ్యం. మీరు నిర్దిష్టంగా ఖచ్చితంగా ఆకాంక్షిస్తున్నారా లేదా అనేది ముఖ్యం. అంటే మనం ఎటువంటి సంకల్పాలు చేసుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాము, మనకి ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్నాము, అది మనం ఈ కొలత, ఇది ప్రామాణికము, ఇది లిమిటేషన్ లేదు. మనం ఎంతనన్నా దాన్ని విజువలైజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి గొంగళి పురుగునే తీసుకోండి. తన ఇంటెలిజెన్స్ పరిధిలో సీతాకోక చిలుక ఎలా ఉంటుందో తెలియదు. గొంగళి పురుగుకు సీతాకోక చిలుక ఎలా ఉంటుందో తెలియదు కదా. అలాంటప్పుడు దాని ఇంటెలిజెన్స్ పరిధిలో మాత్రమే సీతాకోక చిలుక రూపం గురించి స్పష్టంగా ఊహించుకొని కలలు కనలేదు కదా. మరో రూపాన్ని పొంది ఉన్నట్లు మాత్రమే అది కలగనగలదు. అది చాలు. ఆ గొంగళి పురుగు కొత్త రూపాన్ని పొందేందుకు ఊహాశక్తిని వినియోగించుకోవడంలో, కానీ మీకు తెలుసా, మీ ఇంటెలిజెన్స్ పరిధిలో లేకపోయినప్పటికీ మీ అంతరంగంలో, మీ ఆత్మశక్తిలో ఆ స్పష్టత మట్టుకుంటుంది. ఆత్మశక్తికి అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని గుర్తు చేసుకోండి. గొంగళి పురుగు నల్లగా ఉంటుంది, అసలు ఏమి ఉండదు. మరి అది రూపాంతరం చెందినాక ఎంత అందంగా ఉంటుంది సీతాకోక చిలుక. అది అన్నమాట. అంటే తను ఇలా ఉంటా అలా ఉంటాను కాదు, నేను ఇలా ఉండాలని అనుకున్నాం అనుకో, అలాగే వెళ్ళిపోతాం మనం.
సంగ్రహంగా వివరణిస్తున్నారు. 1వ పాయింట్, ఊహాశక్తితో ఇప్పుడున్న పరిస్థితులు కాకుండా కొత్త పరిస్థితులు, కొత్త జీవితానుభవాల గురించి కలలు కనండి. 2వ పాయింట్, మీకు ఏవి కావాలో స్పష్టంగా నిర్దిష్టంగా తెలుసుకుంటే చాలు. కలలు కనడంలో స్పష్టత ఉండాల్సిన అవసరం లేదు. 3వ పాయింట్, కలలు కనడంలో ఎంత స్పష్టత ఉంటే అంతవరకే చాలు. స్పష్టత లేదని ఆందోళన పడకండి, మిగతా పనిని మీ అంతరంగం నెరవేరుస్తుంది. 4వ పాయింట్, ఎంటర్ ద అన్నోన్ ఫ్రమ్ ద నోన్, అంటే తెలిసిన దాని నుండి తెలియని దానిలోకి ప్రవేశించండి అని జీసస్ చెప్పాడు కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితులను వర్జించి కొత్త పరిస్థితులను, కొత్త జీవితానుభవాలను సంకల్పించుకొని ఊహాశక్తితో కలలు కనండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. 1వది ఏంటంటే, ఒక క్యాన్సర్ పేషెంట్నే తీసుకోండి. అతను వ్యాధి నయమైనట్లు, కులాసాగా ఉంటున్నట్లు, ఇలా రకరకాలుగా ఊహించుకొని కలలు కనాలి. అంతేకాని ఇప్పుడు వ్యాధితో బాధపడుతున్నట్లు, మందులు తీసుకుంటున్నట్లు, వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు కలలు కనకూడదు. తనకు పూర్తిగా నయమై సంపూర్ణమైన ఆరోగ్య స్థితిలో ఉన్నాను, నేను హ్యాపీగా నా పనులు నేను చేసుకుంటున్నాను, నేను అద్భుతమైన భోజనం చేస్తున్నాను, నేను మంచిగా ఉన్నాను అని చెప్పేసి ఆ కలలు కనాలి. తనకు కావాల్సింది వ్యాధి నయమన్నట్లుగా కలలు కనాలి, కానీ మందులు తీసుకుంటున్నట్లుగా కాదు. 2వది, పేదరికంలో ఉన్న వ్యక్తిని తీసుకోండి. అతను సిరి సంపదలతో జీవిస్తున్నట్లు కలలు కనాలి. అలా కాక పేదరికం నుండి బయటపడుతున్నట్లు కలలు కనకూడదు. నేను ఇప్పుడు ఒక పేదరికంలో ఉన్నవాళ్ళు, అతనికి ఏంటి, ఒక మంచి అద్భుతమైన, నేను మంచి ఒక ఏమంటారు, ఒక డూప్లెక్స్ హౌస్ కానివ్వండి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక 3 బెడ్రూమ్ల హౌస్ ఫ్లాట్ కానీ అందులో ఉన్నాను. నేను అద్భుతమైన ఇంట్లో ఉన్నాను. నాకు ఒక సొంత కారు ఉంది. నా కారులో నేను ఇష్టం ఉన్న చోటుకి నేను వెళ్ళి రాగలుగుతున్నాను. నేను అద్భుతమైన ఇంట్లో ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. నాకు నెలకి నాకు సరిపడా నాకు ఇంత అమౌంట్ నా అకౌంట్లో ఉంది. ఇదే అన్నమాట చెప్పుకునేది. అంటే లేదు అనేది కాదు, అక్కడ ఏంటంటే నా అకౌంట్లో అద్భుతమైన సంపద ఉంది, నేను అద్భుతమైన ఇంట్లో ఉన్నాను, నేను ఒక అద్భుతమైన కారులో ప్రయాణం చేస్తున్నాను. అంటే ఇక్కడ పేదరికం నుంచి ఇందులోకి వచ్చినా అని చెప్పకుండా, నేను ఆల్రెడీ ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను, నేను పేదరికంలో నుంచి బయటపడినానని అనొద్దు. ఇక్కడ నేను సంపూర్ణమైన స్థితిలో ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను. మాస్టర్ అదే చెప్తున్నారు. ఒకదాని నుండి బయటపడి మరొక దానిలోకి ప్రవేశిస్తున్నట్లు కలలు కనకూడదు. మొదటి దానిని పూర్తిగా విస్మరించి రెండవ దానిలోకి ప్రవేశించాలి. అంటే మొదటి స్థితి పూర్తిగా కరిగిపోవాలి, మొదటి స్థితి పూర్తిగా మాయమైపోవాలి. సిరి సంపదలు కోరుకునే వ్యక్తి తన కలల్లో పేదరికం గురించిన ఆలోచనలు లేదా పేదరికం నుండి బయటపడుతున్నట్లు కలలు కనకూడదు. నేను ఆల్రెడీ అద్భుతమైన స్థితిలో ఉన్నాను. ఇందాక నేను చెప్పినట్టు, నేను ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నాను. నాకు ఒక అద్భుతమైన కారు ఉంది. నేను మంచి ఫుడ్ తింటున్నాను. నేను మంచి జీవితాన్ని గడుపుతున్నాను. నాకు మంచి అద్భుతమైన, అంటే నా అకౌంట్లో చాలా డబ్బు ఉంది. నాకు మంచి అన్నీ, ఇంకా అంటే ఏది అది ఆల్రెడీ ఉంది నా దగ్గర. ఇది నేను అనుభవిస్తున్నాను అంతే. అతని కలల్లో కొత్త పరిస్థితులు ఉండాలి. పేదరికం గురించి జాడ మాత్రం ఉండకూడదు. నీరు తన ద్రవస్థితి లిక్విడ్ స్టేట్ అంతమైతే ఆవిరి స్థితిని పొందగలిగేది. చీకటి అంతమైనప్పుడే వెలుగు ఉద్భవించేది. అజ్ఞానం అంతమైనప్పుడే జ్ఞానం ఉద్భవించేది. ప్రతిరోజు సాధన వల్ల ఊహశక్తి ద్వారా కలలు కనడంలో నిపుణత పెరుగుతూ ఉంటుంది. గతం పూర్తిగా కరిగిపోవాలి. గతం యొక్క జాడ ఇంకా వెంటాడుతుంటే మీరు ఇంకా గతంతో తెగదెంపులు చేసుకోలేదని అర్థం. మళ్ళీ గొంగళి పురుగునే ఉదాహరణకు చేసుకోండి. అది ఈ వర్తమానంలో ఈరోజు కొత్త కళను కనడం చేస్తుంది. అది నిన్నటికి పొడిగింపుగా లేదా నిన్నటి అభిప్రాయాల ఆధారంగా కనడం చేస్తే గతంతో ఇంకా సంబంధం కలిగి ఉంది. గతంతో ఇంకా లింక్ ఉందంటే ఈ వర్తమానంలో కొత్తగా కళలు కనడం సాధ్యం కాదు. గతం అనేది పూర్తిగా తెగిపోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి కాస్త జ్ఞానాన్ని మళ్ళీ రేపు ఎపిసోడ్లో చూసుకుందాం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.